జయ గురుదత్త. నేను కనకాచార్య మాట్లాడుతున్నానండి. ఇక్కడ అంబా జోగాయిలో ఉన్నాము. ఇక్కడ అంబా జోగాయిలో దాసోపంతు గృహంలో నుంచి మాట్లాడుతున్నాను. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి యొక్క క్షేత్రం. షోడశ దత్తావతారాలు ఈ మందిరంలో ఒకే చోట మనము చూస్తాము. ఇగో రండి, మీరు చూడండి. దాసోపంతు మహానుభావుడు ఎప్పుడూ ఏకనాథుని యొక్క సమకాలీనుడు. సమర్థ రామదాసు కూడా దర్శనం చేసుకున్నాడు ఈ క్షేత్రాన్ని. ఇది మహాకోట, చాలా పెద్దగా ఉన్నదండి. ఈ యొక్క షోడశ దత్తావతారాలను వారు పూజించేవారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవి. ఆ తర్వాత ఇది ఒక శివలింగం. ఈ శివలింగం ఔరంగజేబు ఇచ్చినటువంటి యొక్క శివలింగం. ఆ రాజు కూడా ఆశ్చర్యపోయిండు. ఏమిటంటే మాంసం పెట్టి తినిపించాలి దాసోపంతుకు. ఆయన నువ్వు మాంసం తింటేనే నువ్వు ఉండాలి ఇక్కడ, లేకపోతే నిన్ను మా వంశం పేరు మా వంశంలో కలవాలి అంటే నువ్వు మతం మార్పిడి చేసుకోవాలి, నువ్వు నీ కుటుంబం అంతా చేసుకోవాలన్నాడు అని చెప్పి గుడ్డ కప్పి మాంసం తెచ్చి పెడతారు. పెట్టగానే ఆ గుడ్డ తీయగానే మొత్తం పుష్పాలు అవుతాయి అవి. కాబట్టి అప్పుడు ఆశ్చర్యపోయి ఆయన దాసోపంతు యొక్క కాళ్ళు ముట్టి ఆ శివలింగాన్ని ఇచ్చినటువంటి ఇది శివలింగం అని చరిత్ర చెప్తున్నది. ఇక్కడి నుంచి ఇది పవలింపు సేవ. దత్తాత్రేయ స్వామికి సాయంకాలము ఇక్కడ పవలింపజేసి ఇక్కడి నుంచి ఈ దక్షిణ భాగాలు, ఇది తూర్పు భాగం ఉన్నది, దక్షిణ భాగాన వారిని కొంతసేపు కూర్చోబెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ పీఠం మీద ప్రతిష్టాపన చేస్తారు. అంటే ఇక్కడ రోజు ఇక్కడ పూజ జరుగుతుంది. వీరండి దాసోపంతు గారు దత్తాత్రేయుని పెట్టుకొని ఇక్కడ పూజ చేసేది. వారి యొక్క గురువుగారు ఇక్కడ ఉన్నారు. అంటే సాక్షాత్తు దత్తాత్రేయుడే. చూడండి, ఒక పీఠం ఉన్నది, కర్ర పీఠము. ఆ పీఠం మీద వారు ఆసీనులైలు బ్రహ్మాండ వైపు చూస్తున్నారు. ఈ పాదుకలండి, ఇవి బాగా చూడండి, ఇక్కడ పాదుకలు ఉన్నాయి. ఈ పాదుకలు స్వయంగా దాసోపంతు మహాత్ముడే పూజ చేసేది. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, వారికి ఎట్లు వచ్చినాయి అనేది చరిత్ర లేదు. ఇది ఇప్పటిది కాదు, 700-800 సంవత్సరాల క్రితంది. 15వ తరం వారు ఇప్పుడు మాకు ఈ భగవద్ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం దొరికింది. ఇంత దూరం వచ్చిన మన హైదరాబాద్కు 350 కిలోమీటర్ల దూరాల నుండి అంబాజోగాయ్ ఈ షోడశ అవతారాలు ఒకే చోట ఉన్నవి అనే విషయము రాజేశ్వరి గారు పూనా నుంచి మాతాజీ చెప్పారు. కానీ ఇక్కడికి స్వయంగా వచ్చిన తర్వాత కానీ ఇవన్నీ తెలుస్తున్నాయి. తర్వాత దాసోపంతు గారు ముందర ఒక బావి ఉంది, స్వయంగా వారు ఉన్నప్పటి నుంచి ఆ బావి ఉంది. ఆ బావి ముందు అనుష్ఠానం చేసుకునేవారట. తర్వాత పోతే మాతో వచ్చినటువంటి యొక్క మాతాజీ ఇగో డాక్టర్ ఉషా గారు బెంగళూరు నుంచి వచ్చింది. బెంగళూరు నుంచి నన్ను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క రాఘవ్ గారు మహా గొప్ప భక్తుడు. తర్వాత శ్రీనివాస్ గుంటూరు. వీరు 15వ దాసోపంతు గారి యొక్క 15వ తరం వారు అన్న రావు గారు. వీరు వివరాలు ఇచ్చారు. వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు అనుమతించిండు. ఈ యొక్క దత్తాత్రేయుని తీసుకొచ్చి పవలింపేదిగో ఇక్కడ ఉన్నదండి. ఇది చూడండి, దక్షిణ భాగాన పూజా గది ఉంది. ఇది పూజా గది అండి. ఇక్కడ కూర్చోబెడతారు రాత్రి పూట. ఇక్కడ గంధం ఉన్నది, దీనికి పర్మనెంట్ గా ఉన్నదండి రాయి. ఈ గంధం చెక్కతోటి రోజు గంధం తీసి పెడతారు. ఇది పల్లకి సేవ. ఉత్సవం జరుగుతుంది కార్తీక మాసం, ప్రతి పౌర్ణమికి జరుగుతుంది. 7:30కు రావాలి, సాయంకాలం 7:30కు వస్తే మనము ఈ యొక్క షోడశ అవతారాన్ని చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పల్లకి సేవ అండి. వీరి దాసోపంతు గారు ఇక్కడ కూడా ఉన్నారు. దాసోపంతు గోస్వామి, శ్రీ దాసోపంతు. వీరికి 2 కుమారులు అని చెప్పడం జరిగింది. వారి సంతతి 15వ తారీఖు వచ్చింది. స్వామి సమర్థ ఇక్కడికి వచ్చి వీరిని దర్శించుకున్నారు. అప్పుడు వారి యొక్క ఫోటో కూడా ఉన్నది. తర్వాత పోతే ఇక్కడ ఇది షోడశ దత్తావతారాల యొక్క ఓడ మీద ఫోటోస్ కూడా పెట్టిందండి. ఇది మనకి ఎక్కడ లేదు. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు షోడశ దత్తావతారాలను స్థాపించి వివిధ చోట్లలో ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు స్థాపించడం జరిగింది. కానీ ఒకే చోట చూసేది మాత్రం మనం ఇక్కడ మాత్రమే. పెద్ద హాల్ అండి, చాలా పెద్దగా ఉన్నది ఈ క్షేత్రము. పెద్ద గోడలు, పెద్దది. తర్వాత సాయంకాలం 7:30కు వస్తే మీరు చూసుకోగలరు. ఇది సాంస్కృతిక విహారులు. ఇక్కడ దీపారాధన జరుగుతుంటుంది. 24 గంటలు దీపారాధన ఉన్నది. తర్వాత
ఇక్కడ గురుపౌర్ణమి రోజు ఒకటి, దత్త జయంతి రోజు ఒకటి, దాసోపంతు యొక్క పుణ్యతిథి ఒకటి బాగా పెద్ద ఎత్తున చేస్తారు అని చెప్పి తెలుస్తున్నది. నేను రాబోయే గ్రంథంలో ఈ క్షేత్రం గురించి రాస్తాను, ఫోటోలు కూడా వేస్తాను. చాలామందికి ప్రచారం కావాలి, చాలామందికి తెలియాలి. అంతే తప్ప నేను చేసేది కమర్షియల్ కాదు, నేను చేసేది బిజినెస్ కాదు. కేవలం మన భక్తులకు తెలవడానికి ఫోన్ నెంబర్తో సహా ఇస్తాను. నేను చెప్పాను, ఎవరైనా వీరికి ఫోన్ చేస్తే మీరు అడ్రస్ కరెక్ట్గా చెప్పండి వచ్చడానికి అని. జయ గురుదత్త, జయ గురుదత్త.